అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. ఉత్తరాంధ్రలో మరి భారీ ఔషధ తయారీ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం రాంబెల్లి మండలంలో సీతంపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్లో ప్రముఖ ఫార్మా కంపెనీ బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రాంబెల్లి మండలం ఇండస్ట్రియల్ పార్క్లో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను 2,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నెల 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయానుసారం ఈ నెల 28వ తేదీన శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ జరిగింది. జిల్లాలో 2,53,987 మంది లబ్ధిదారులకు గాను 107,67,95,000 రూపాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. భారత ప్రధానమంత్రి జిల్లాలో పర్యటన సందర్భంగా నక్కపల్లి మండలం కాగిత విలేజ్ వద్ద హెలీప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాంతం, భద్రతా ఏర్పాట్లు, రహదారి సౌకర్యాలు, తాత్కాలిక మౌలిక వసతులు సిద్ధమైన సంబంధించి అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, పోలీస్ శాఖకు సమన్వయంతో బలోపేతం చేయాలని ఆదేశించారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చిన్నబోదగొల్లం గ్రామం కాలనీలో ఉపశమనం మరియు పునరావాసం R&R కింద మూలపర్ర పాటమీద గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపశమనం మరియు పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు వేగంగా పూర్తి చేయాలని, నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఏపీఐఐసి రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు. అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అనకాపల్లి జిల్లాలో 100% అక్షరాస్యత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అక్షరాంధ్ర కార్యక్రమంపై సంబంధించిన అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి విడత ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా 93,056 మంది నిరక్షరాస్యులను నమోదు చేశామన్నారు. వీరికి 9,351 మంది వాలంటీర్లు, టీచర్లుగా సహకారంతో ప్రతిరోజు తరగతులు నిర్వహిస్తూ చదవడం, రాయడం, లెక్కలు, డిజిటల్ ఫైనాన్షియల్ అక్షరాస్యతతో బోధన జరుగుతుందని, ఆన్లైన్ ద్వారా హాజరు నమోదు చేయనున్నామని, ఈ నెల 28వ తేదీ పునాది భాషా సంఖ్యా పరిజ్ఞానంపై ప్రీ ఫైనల్ అంచనా పరీక్ష నిర్వహిస్తామన్నారు. దేశ రక్షణలో అసూలు బాసిన విధి నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం, ఎలమంచిలి పునరావాస సంఘాలు తరపున సాయుధ దళాల పతాక దినోత్సవానికి 2,42,000 రూపాయలు ఫ్లాగ్ ఫండ్ చెక్కును కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్కు, మోప్మా పీడీకే సరోజిని కలిసి సహాయ సంఘాలు సభ్యులు వరలక్ష్మి, మాధవి కుమారులు అందజేశారు. నులుపురుగుల నిర్మూలన వల్ల ఆరోగ్యం సమకూరుతుందని, పిల్లలందరూ నులుపురుగుల నిర్మూలనకు ఆల్బెంజల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ క్రీడా అభివృద్ధి అధికారిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించి అద్భుతంగా రాణిస్తారని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న 100 సంవత్సరాల వయసు కలిగిన చెట్లకు పునర్జీవం కలిగించే మిషన్ పునర్వనం కార్యక్రమం భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా హరిపాలెం గ్రామంలో 100 సంవత్సరాలు పైబడి ఉన్న రావి చెట్టును యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ సహకారంతో తొలగించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ప్రదేశాన్ని కేటాయించి పునర్వనం కల్పించామని, ఇలాంటి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ రోడ్డు విస్తరణలో తొలగించాలనే ఆలోచన వచ్చినప్పుడు చెట్లకు జీవం పోయాలనే ఆలోచనతో రూపొందించిన మిషన్ పునర్వనం మంచి ఆలోచనని, ఈ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించి గ్రీనరీ పెంచాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం.